గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. మనం ఇవాళ లాయిడ్స్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ అండి, చిన్నగా ఆప్టిక్స్లో ఒక చిన్న టాపిక్ మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి ఎలా అనేది. సో ఇక్కడ మనం ఒక మిర్రర్ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం చూడండి. సో దీని మీద మోనోక్రోమాటిక్ లైట్ వేస్తున్నామండి. ఏమేస్తున్నామంటే మోనోక్రోమాటిక్ లైట్ వేస్తున్నాము అండి. ఓకే, సో మోనోక్రోమాటిక్ వేయకుండా పాలిక్రోమాటిక్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి. మోనోక్రోమాటిక్ అంటే అర్థం ఏంటి, మనకి సింగిల్ వేవ్ లెంత్ ఉన్న లైట్ని వేస్తున్నాం మనం. ఓకేనా, సింగిల్ వేవ్ లెంత్ లైట్ వేసినప్పుడు ఏమవుతుంది, పాలిక్రోమాటిక్ వేసినప్పుడు ఏమవుతుంది. పాలిక్రోమాటిక్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం, కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనం డిస్కస్ చేద్దామండి ఏమవుతుంది అనేది. ఓకేనా, ఒక మోనోక్రోమాటిక్ లైట్ వేసాం మనం, అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ని తీసుకున్నాం, అంటే సింగిల్ కలర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇలా వేయడం వల్ల ఈ మిర్రర్ మీద ఒక సైడ్, మిర్రర్ని ఎలా అరేంజ్ చేస్తారు, మిర్రర్ని ఒక ప్లేన్ తీసుకొని కింద ఒకటి బ్లాక్ సర్ఫేస్ పెడితే మ్యాక్సిమం ఇక్కడ అటువంటి ట్రాన్స్మిషన్ అయినటువంటి లైట్ని అబ్జర్వ్ చేస్తుందండి. ట్రాన్స్మిషన్ అయినటువంటి లైట్ని అబ్జర్వ్ చేస్తుంది, రిమైనింగ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వడం. ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వాలి సార్ అంటే, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక సోర్స్ S1 అని తీసుకున్నాను నేను. ఇక్కడ నుంచి ఒక మోనోక్రోమాటిక్ లైట్ వేసినప్పుడు ఈ సర్ఫేస్ మీద పడి ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడికి, B అనే పాయింట్ దగ్గరికి వెళ్తుంది. సో ఇంకొక లైట్ ఏమవుతుంది, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా, ఇంకొక లైట్ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యలో పాత డిఫరెన్స్ వచ్చిందా లేదా? పాత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, పాత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంతవరకు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మనం డెఫినేషన్ డిస్కస్ చేయాలి కదా. సో S1 అనే సోర్స్ నుంచి లైట్ ఇక్కడికి వచ్చి పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఏమవుతుంది, సూపర్ ఇంపోజ్ అయ్యి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మన కాన్సెప్ట్ అండి. ఇప్పుడు డెఫినేషన్కి వద్దామా పిల్లలు. నేను సింపుల్గా ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ యాన్ ఇంటర్ఫియరెన్స్ ఎక్స్పెరిమెంట్. అవునా కదా, మనం ఇక్కడ నేను చెప్పినట్టు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ వస్తుందా రావట్లేదా? ఇంటర్ఫియరెన్స్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ఏ సింగిల్ స్లిట్ సోర్స్, మనం సింగిల్ స్లిట్టే వాడుతున్నాం, ఇక్కడ S1 వాడుతున్నాం, సింగిల్ స్లిట్ సోర్స్, అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ది, రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, ఇలా రిఫ్లెక్షన్ ఫ్రమ్ ది ఫ్లాట్ మిర్రర్ ప్రొడ్యూస్ అండ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఆన్ ద స్క్రీన్. ఫ్లాట్ మిర్రర్ పడ్డప్పుడు రిఫ్లెక్ట్ ఆన్ ఫ్లాట్ మిర్రర్ ప్రొడ్యూస్ అండ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. ఏమంటున్నాడు, ప్రొడ్యూస్ అండ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఆన్ ద స్క్రీన్ అంటున్నాడు. స్క్రీన్ మీద ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుందనంట. ఇది మనకి డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్ రాసాము, దాని తర్వాత కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాము. ఇప్పుడు కంప్లీట్ ఎక్స్పెరిమెంట్స్లో వెళ్ళిపోదామండి. ఇంకేం చేశాడంటే మళ్ళీ ఇంకొకటి పాత, అంటే డిఫరెంట్, ఈ లైట్ ఇక్కడ ఒకటే లైట్ లాగా ఇట్లా పడదు కదా, బంచ్ ఆఫ్ లైట్ డిఫరెంట్ కల్పన పడతా ఉంటాయి, బంచ్ ఆఫ్ లైట్ పడతా ఉంటుంది. ఎందుకంటే ఈ సోర్స్ అనేది మనకి ఏమవుతుంది, మన లైట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ బంచ్ ఆఫ్ లైట్ మనకు పడ్డప్పుడు ఈ బంచ్ ఆఫ్ లైట్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. మనం స్టార్టింగ్ది ఎండింగ్ది తీసుకుందాం. ఈ ఎండింగ్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ లైట్ ఇక్కడికి వచ్చి పడుతుంది. అవునా కదా, C అనే పాయింట్ మీద లైట్ పడుతుందండి. ఇక్కడ పడుతుంది, C అనే పాయింట్ మీద లైట్ పడుతుంది. ఈ చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి C అనే పాయింట్ మీద పడుతుంది. మనం రివర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ B నుంచి వచ్చిన లైట్ ఆ C నుంచి వచ్చినట్లయితే లైట్ ఎక్కడో ఇంకొక సోర్స్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. ఓకే, దాన్నే వర్చువల్ సోర్స్ అని అంటాం. ఇది ఇట్స్ నాట్ ఎ రియల్ సోర్స్. ఓకే, మనకి ఇది రియల్ లైట్ కాదు, ఇది రియల్ లైట్. ఒకటే సోర్స్ను వాడుతున్నాం, అంటే ఒకటే లైట్ను వాడుతున్నాం, మోనోక్రోమాటిక్ లైట్. ఇంకొకటి కూడా ఉన్నది అని మనం భ్రమలో ఉంటున్నాం. ఓకే, భ్రమలో ఉండి ఆ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ పడుతుంది. ఇది మరి YDSCకి, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్స్కి ఇది తేడా ఏంటి? యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మనకు 1803లో మనకి వచ్చింది, అంతే కదా, అక్కడి నుంచే వచ్చింది మన కాన్సెప్ట్. ఇది ఇక్కడ కొత్తదేమో లేదు. సో ఇన్ 1830లో వీళ్ళు 1809లో రాయల్ సొసైటీలో ఈయన పేపర్ పబ్లిష్ చేశారు, యంగ్స్. అక్కడ ఏం చేశాడు, 2 డబుల్ స్లిట్స్ వాడుకున్నారు. అవునా కదా, 2 డబుల్ స్లిట్స్ వచ్చాయి. ఇక్కడ 2 డబుల్ స్లిట్స్ లేవే, ఒకటే డబుల్ స్లిట్స్ 2 డబుల్ స్లిట్స్ లాగా పనిచేస్తున్నాయి. ఇది డిఫరెన్స్ అన్నట్టు YDSCకి, యంగ్స్
డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కి మనం చదివాం యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మినిమం కండిషన్ ఏంటి, మాక్సిమం కండిషన్, అదే కండిషన్ కూడా ఇక్కడ వాడుతున్నాం. సేమ్ యంగ్స్ డబల్ స్లిట్ లాగానే పనిచేస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే ఒకటే సోర్స్ ఇచ్చాం మనము, ఇంకొక సోర్స్ లాగా వర్చువల్ సోర్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ అదే. YDSCలో మన లాయిడ్స్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ వచ్చేసి ఏముందంటే, సో అక్కడ 2 రియల్ సోర్సెస్ వాడుతున్నాము, ఇక్కడ ఒకటే రియల్ సోర్స్ వాడుతున్నాము, ఒక వర్చువల్ సోర్స్ ఉంటుంది. ఈ లైట్ ఇక్కడి నుంచి వచ్చినట్టు అనిపించి ఈ 2 ఇంటర్ఫియరెన్స్ అయినటువంటి ఈ గ్యాప్ లో మనకి ఈ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే B నుంచి C లో మాత్రమే మనకి స్క్రీన్ మీద చూడండి డార్క్ అండ్ బ్రైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ వాడినప్పుడు బ్రైట్ అండ్ డార్క్ వస్తుంది. అదే కనుక మీరు పాలిక్రోమాటిక్ లైట్ వాడితే కనుక ఈ లైట్ లో కలర్స్ అన్ని ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోయి ఇక్కడ సూపర్ ఇంపోజ్ అయిపోయి మళ్ళీ వైట్ లైట్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి కనిపించదు బోర్డు మీద. మనకి ఇది నేను చెరిపేస్తే మీకు వైట్ ఎక్కడ కనబడుతుందో ప్యాటర్న్ కనిపించదు, అలానే కనిపించదు. అందుకనే మనం పాలిక్రోమాటిక్ లైట్ ప్లేస్ లో మోనోక్రోమాటిక్ లైట్ ను వాడతాం మనం. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, సో ఒకటేమో స్ట్రైట్ లైట్ వెళ్తుంది, ఇంకొకటేమో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈ రెండింటి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడమే మెయిన్ కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి, ఒక రియల్ సోర్స్, ఒక వర్చువల్ సోర్స్. అంటే ఒక సోర్స్ తోనే మీకు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా దేని బేస్ మీద, రెండో సోర్స్ దట్ ఈజ్ అ వర్చువల్ సోర్స్ మీద ఉంటుంది. అదే రెండింటి మధ్యలో డిఫరెన్స్. YDSCలో దీంట్లో డిఫరెన్స్ మనకి అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఈ రీజన్ లో మాత్రమే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక జనరల్ గా మనం YDSC ఫార్ములాస్ అన్ని మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి YDSC ఫార్ములాస్ ఏమున్నాయి మనకి. సపోజ్ మనం ఇక్కడ S2 అనుకున్నాం, అక్కడ ఏమనుకున్నామంటే అక్కడ ఈ పాయింట్ ని మనం P అనుకున్నామండి. ఏమనుకున్నాము? P అనుకున్నాం, మనం పాయింట్ P అనుకున్నాం. అర్థమైతే మనకు తెలుసు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా గనక ఉంటే దీన్ని మనం మినిమా అంటాం. మినిమా కింద తీసుకుందాం. అవునా? గుర్తు తెచ్చుకోండి మనకి. ఓకేనా? S2P మైనస్ S1P గనక మనం తీసినట్టు పాత డిఫరెన్స్ S2P S1P ఏంది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. S2P S1P పాత డిఫరెన్స్ మనకి. అవునా? రెండింటి మధ్యలో నేను అక్కడ చేయి పెట్టి ఇలా తీసి చూపించి ఇక్కడ 0 ఇక్కడ వచ్చే పాత డిఫరెన్స్. మన చేయి చూడండి కొంచెం కింది కన్నా, నేను ఎట్లా ఇది కొంచెం పైకి కింది కనుకుంటే పాత డిఫరెన్స్ వచ్చింది. అంతే కదా. S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్స్ టు 2n+1/λ/2. 2n+1 ఇది కండిషన్ వాడాము అక్కడ మనం. లాంబ్డా పై ఉంటే మ్యాక్సిమా అంటే ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. అవునా కదా? ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది మనకి. అవునా? ఇదే కండిషన్స్ ఇక్కడ వాడతాం. ఇంకోటి ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు λd అని వాడతాం మనం. ఓకే, λd/d అనేది ఇదే ఫార్ములాని వాడతాం. కాకపోతే డీని ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అని తీసుకుంటాము, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి బి అని తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ డీని ఇక్కడి నుంచి ఇక్కడికి H1 అనుకొని, ఇక్కడి నుంచి ఇక్కడికి H2 అనుకొని ఈ విధంగా క్యాలిక్యులేషన్లలో కంటిన్యూ చేస్తుంటారు. మనం అంత క్యాలిక్యులేషన్ పోవాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి కాబట్టి మనం ఇది అబ్జర్వ్ చేద్దామండి. అవునా? ఇది మళ్ళీ క్యాపిటల్ డి ఏంటి మనకి ఇక్కడ. సో క్యాపిటల్ డి వచ్చేసి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి. అవునా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి సోర్స్ నుంచి అండి క్యాపిటల్ ఏ అనేది ఇక్కడి నుంచి, ఒక్క నిమిషం, సోర్స్ నుంచి ఇక్కడి నుంచి రావాలి మనకి. సోర్స్ నుంచి క్యాపిటల్ డి అనేది సోర్స్ నుంచి స్క్రీన్ వరకు డిస్టెన్స్ అండి. ఓకే, సో ఈ పార్ట్ని ఏ అనుకుంటాం మనం, బి అనేది మనం ఈ పార్ట్ని బి అనుకుంటాం. అది డి ఈజ్ ఈక్వల్స్ టు a+b అని చెప్పేసి సబ్స్టిట్యూట్ చేసేస్తాడు ఇక్కడ. అదేవిధంగా ఈ స్మాల్ డీని H1+H2 అని చెప్పేసి యాడ్ చేసుకొని చేస్తారు క్యాలిక్యులేషన్. మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, మనకి ఇప్పుడు అర్థం చేసుకోవడమే కాన్సెప్ట్. ఓకే, సో చెప్పాను నేను ఇప్పుడు YDSCకి మన లాయిడ్స్ మిర్రర్కి డిఫరెన్స్ ఏందని చెప్పాను. మరి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామండి. నేను చెప్పినట్టు ఇది మోనోక్రోమాటిక్ తీసేస్తే పాలిక్రోమాటిక్ పెడితే మళ్ళీ ఓవర్లాప్ అయ్యి సో మనకి అక్కడ వైట్ ప్యాటర్న్ పడుతుంది కాబట్టి మోనోక్రోమాటిక్ లైట్ని కంపల్సరీగా వాడాలి. అది లేజర్ కావాలి, వేరే ఏదన్నా వాడుకోవచ్చు మనం. ఓకే, మనం
ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత ఉండాలి మనకి అంటే యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుందా అని అంటే మనం ఇప్పుడు ఇక్కడ యాంగిల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే సో నియర్లీ మనకి ఇక్కడ మనం ఎంత తీసుకోవాలనేది యాంగిల్ అనేది ఇంపార్టెంట్ మనం ఎంత తీసుకోవాలనేది ఓకేనా సో మనం దీన్ని జరిపే కొద్దీ ఇలా జరుపుతున్నాం అనుకోండి అంటే ఈ సోర్స్కి మరి మిర్రర్ కొంచెం దూరం వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది యాంగిల్ తగ్గే కొద్దీ ఏమవుతుంది ఇది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఓకే సో ఇలా స్ప్రెడ్ అయిపోతుంది మీరు చూడండి దీన్ని కొంచెం కిందికి అనండి సో ఇది కిందికి వచ్చేస్తుంది డిసపియర్ అవ్వచ్చు మనకి అది ఏంటది ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ డిసపియర్ అవ్వచ్చు యాంగిల్ మీద అంటే మన ఈ డిస్టెన్స్ ఈ యాంగిల్ని తగ్గించడం పెంచడం కానీ జరుగుతుంది దానివల్ల ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ స్ప్రెడ్ అవ్వడం కానీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ డిసపియర్ అవ్వడం కానీ జరుగుతుంది ఓకే సో మరి ఈ స్క్రీన్ని మరి ఇలా ముందుకు తీసుకొస్తే చూడండి డాటెడ్ లైన్ వేసాను ముందుకు తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది అప్పుడు ఈ పాయింట్ కూడా డిసపియర్ అవుతుంది ఏ పాయింట్ ఓ పాయింట్ డిసపియర్ అవుతుంది ఇప్పుడు ఓ పాయింట్ డిసపియర్ అవ్వదు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్లో ఓకేనా సరే మళ్ళీ మనకి ఏంటది బైప్రిజంకి దీనికి డిఫరెన్స్ ఏంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బైప్రిజంకి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ బైప్రిజంలో మనం అక్కడ సో ఏమవుతుంది ఇక్కడ ప్రిజం వాడి మనం డివైడ్ చేసేసి 2 సోర్సెస్ వాడుతూ ఉంటాం మనం ఇక్కడ ఇంకోటి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ 2 వైపులా పడుతుంది బైప్రిజంలో అబ్జర్వ్ చేయండి బైప్రిజంలో 2 వైపులా పడుతుంది కానీ ఇది 2 వైపులా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ పడట్లేదు ఒకవైపు మాత్రమే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ పడుతుంది ఓకే ఇది మనకి బైప్రిజంకి దీనికి కూడా డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి మనం అవునా సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా ఇది రిఫ్లెక్షన్ మిర్రర్ వాడకుండా మనం ఏం చేస్తామండి వేరే ఏమన్నా రిఫ్లెక్షన్ మెటీరియల్స్ వాడచ్చా అని అంటే వాడచ్చు అండి లైక్ మార్బుల్ వాడచ్చు మనం పాలిష్డ్ మెటల్స్ వాడచ్చు కొన్ని ఎలాయిస్ ఉంటాయి మనకి ఆ పాలిష్డ్ మెటల్స్ ఈ ప్రిన్సిపల్ వాడి మనం చేయొచ్చు మరి దీనివల్ల యూజ్ ఏంటండి అని అంటే మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదంటే ఒక థిన్ ఫిలింని ఇక్కడ పెట్టి థిన్ ఫిలిం యొక్క థిక్నెస్ని మనం ఈజీగా ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ మనకి ఎగ్జాక్ట్గా ఇస్తుంది అంటే ఆప్టిక్స్లో ఏ ఎక్స్పెరిమెంట్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి మీకు థిన్ ఫిలింలో కానీ మీకు న్యూటన్నింగ్స్లో కానీ అదేవిధంగా లాయిడ్స్ మిర్రర్ కానీ అదేవిధంగా మీకు బైప్రిజంలో కానీ అన్నీ కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ 0 పాయింట్లలో కూడా మీకు వాల్యూ వచ్చేస్తుంది అందుకనే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇది లాయిడ్స్ మిర్రర్ని వాడేవాళ్ళు మోనోక్రోమాటిక్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ కాన్సెప్ట్లని ఎక్కువగా వాడేవాళ్ళు ఓకేనా సో మనకి ఇది కాకుండా అంటే ఆప్టిక్స్లో కాకుండా సో ఈ ప్రిన్సిపల్ ఏది రిఫ్లెక్షన్ అయ్యి ఇంటర్ఫిరెన్స్ అయ్యే ప్రిన్సిపల్ ఇంకెక్కడైనా వాడతామా అంటే అవును ఈ ప్రిన్సిపల్ మనం రాడార్ సిస్టంలో కానీ సోనార్ సిస్టంలో కానీ ఈ ప్రిన్సిపల్ని వాడుతూ ఉంటారు వాళ్ళు అదర్ దాన్ ఆప్టిక్స్ మనం కరెక్ట్గా చెప్పాలంటే సో ఇదండి మనకి లాయిడ్స్ మిర్రర్ మీద మళ్ళీ ఒకసారి వద్దామా లాయిడ్స్ మిర్రర్ దేని మీద కాన్సెప్ట్ అవుతుంది అంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ మనకి కాన్సెప్ట్ అవుతుంది ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది మనం ఈ లైట్ ఇక్కడ వస్తే మళ్ళీ లైట్ రిఫ్లెక్ట్ అవుతే ఫేస్ చేంజ్ 180 degrees వస్తుంది అవునా సో నేను ఇక్కడ వేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు మనకి లైట్ రే ఇలా వచ్చింది మళ్ళీ ఫేస్ చేంజ్ చేసుకొని ఇలా పోతుంది ఈ ఫేస్ చేంజ్ అనేది మరి యంగ్స్ డబుల్ స్లిట్స్ ఎక్స్పెరిమెంట్లో లేదు మనకి ఓకే ఈ ఫేస్ చేంజ్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది మనకి యంగ్స్ డబుల్ స్లిట్స్ ఎక్స్పెరిమెంట్లో లేదండి అదేవిధంగా మనకి ప్రిఫరెన్స్ బైప్రిజంలో కూడా ఈ ఫేస్ చేంజ్ లేదు ఈ ఫేస్ చేంజ్ వల్ల మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది ఫేస్ చేంజ్ కూడా మనకు ఒక కాన్సెప్ట్ దీంట్లో అంటే మన ఫేస్ చేంజ్ని ప్రూవ్ చేయడానికి కూడా ఫేస్ చేంజ్ వల్ల ఇంటర్ఫిరెన్స్ వస్తుంది అని ప్రూవ్ చేయడం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ మనకు పనిచేస్తుందండి ఓకేనా సో 180 ఫేస్ చేంజ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ చూడండి ఇటు నుంచి ఇటు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది ఇట్లా మనకి చూడండి దీన్ని క్రస్ట్ అండ్ ట్రఫ్ చూడండి ఆపోజిట్లో ఉన్న 180 డిఫరెన్స్ వస్తుంది ఈ పై డిఫరెన్స్ వచ్చేస్తుంది మనకి సో ఈ లాయిడ్స్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ ఇది కూడా మనకి ప్రూవ్ చేయడానికి పనిచేస్తుందండి ఓకేనా ఇదండి లాయిడ్స్ మిర్రర్ గురించి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్లో కలుద్దామండి థ్యాంక్ యూ